గీతా గోవిందం. రేయ్, పాలు వెతకండప్ప. ఇది ఇలా అత్తారింట్లో నీ మొదటి పొద్దు మొదలైంది. ఈ రోజుకి ఇంతే అనుకుంటున్నావేమో, ఇది మొదలంతే. మధ్య మధ్యలో టీలు, టిఫిన్లు, భోజనాలకి తప్ప మిగతా సమయంలో నడుం పడిపోయేలా పని చేయాల్సిందే. ఏయ్, ఏంది మే నీ ముచ్చట్లు? ఏ గీత, ఓడు తానానికి వస్తాడు. పొయ్యి మీద ఉడుకు నీళ్ళు పెట్టు పో. చూసావా, అప్పుడే ఇంకో పని. ముక్కోటమ్మకి కోడలుగా వస్తే లోకంలో ఎన్ని పనులున్నాయో అన్ని పనులు తెలిసిపోతాయి. పనులు కాదు, చాకిరీలు. ఈ ఇంటికి మనం చాకిరీలు చేయడానికే వచ్చాం. తొందరగా వేణీళ్ళు పెట్టు, లేదనుకో మళ్ళీ అరిచినా అరుస్తుంది. ఆహా, డబ్బు వాసనే వాసన. ఎన్ని అత్తర్లైనా దేని ముందు దిగదుడిపే. ఇంత డబ్బు కళ్ళారా చూస్తానని కళ్ళు కూడా అనుకోలే. ఈ మనిషికి గుండె జబ్బొస్తే గొదిబండ అవుతాడేమో అనుకున్నా, కాని మంచే జరిగింది. ఈ గుండె జబ్బు అడ్డు పెట్టుకుని ముక్కోటమ్మ దగ్గర 30 లక్షలు లాగేశాను. అయినా ఈ గీత కోసం అంత డబ్బిస్తాదని తెలుసుంటే ఇంకో 30 లక్షలు లాగేసుండేదాన్ని. ఏం చేస్తాం, సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం, సర్దుకుపోవడమే. ఈ డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలా. మంచి రేటు చూసుకుని ఏ పొలమో ఇల్లో కొనుక్కోవాలా. ఒంటి నిండా నగలు చేయించుకోవాలి. ఈ మనిషి మందు మాకుల కోసం మాత్రం పైసా ఖర్చు పెట్టకూడదు. అమ్మా, ఏంట్రా ఇవన్నీ నాన్న డబ్బులు కదూ? నోరు మొయ్యరా, ఎవరైనా వింటారు. అయినా ఇది మీ నాన్న డబ్బేంట్రా? ఏదో కష్టపడి సంపాదించి నా చేతిలో పెట్టినట్టు. నా తెలివితేటలతో సంపాదించుకున్న డబ్బురా ఇది. నా డబ్బు, నీ డబ్బు మన డబ్బురా. అమ్మా, నాకు మొత్తం తెలుసు. అక్క పెళ్లి చేసుకోవడం వల్లే కదా నాన్న గుండె జబ్బు నయం చేసుకోవడం కోసం ఆ ముక్కోటం మీ డబ్బులిచ్చింది. నాన్న మందులకి వైద్యానికి వాడకుండా నువ్వేవో కొనుక్కుంటానంటావేంటి? మాట్లాడతానా? ఆయన నీకెందుకురా ఇవన్నీ? అమ్మ ఏం చేసినా నీకోసమే కదా నాన్న. అమ్మ చెప్పినట్టు వినాలి కదా. ఇదిగో ఈ 2000 తీసుకుపోయి సినిమా చూడుపో. ఇదిగో ఈ డబ్బు సంగతి మాత్రం యాడా మాట్లాడమాక, సరేనా? రేయ్, డోర్ క్లోజ్ చేసి వెళ్ళు. సరే. అన్నీ అయ్య బుద్ధిలే వచ్చినాయి ఈడికి. కొద్ది కూడా స్వార్థం లేకపాయే. ఎట్టా బతుకుతాడో ఏందో. అవును,
వీడికంటే 2000 రూపాయలిచ్చి నోరు కట్టేసినాను. ఇదే మాట ఇంకెవరన్నా అడిగితే చూడుమే, నువ్వు ఆ 30 లక్షలతో మొగుడికి వైద్యమే చేస్తావో, నగలే చేయించుకుంటావో, లేకపోతే నెత్తి మీదేసి తగలేసుకుంటావో నీ ఇష్టమే. అమ్మో, ముక్కోటమ్మ అయితే ఈ డబ్బుల కోసం అడగదు. గీత అడుగుతుందనుకుంటే ఎప్పుడైతే ముక్కోటమ్మ కోడలైపోయిందో అప్పుడే గీత నోరు నొక్కేసినట్టే. ఒకవేళ ఈ మనిషి ఏమన్నా అడుగుతాడా? ఈ మనిషికి అంత డబ్బు పిచ్చి లేదు గాని అసలు ఆ ప్రస్తావన రాకుండా చూసుకోవాలా. ఓలమ్మో, ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా జాగ్రత్త పడాలా. కళమారుతున్న జీవితం కలతలోకి జారెనా, కలలు గన్న కనులకు నీటి చెమ్మ తగిలెనా, వెలుతురైన ప్రతిదినం చూపుతోంద వేదన, అందమైన బతుకున అలజడి చలరేగెనా. ఏమిటి నీ పాపం, ఏమిటి నీ నేరం, చీకటి ముసిరిందే చిటికల్లోనా, తీరదు నీ శోకం, మారదు ఈ లోకం, తరములు ఎన్నైనా నీ కథ ఇంతేనా. గురువుని దేవుడితో పోల్చారు. అంత గొప్ప లక్షణాలు ఉన్న టీచర్ కావడమే నా లక్ష్యం. ఎన్ని కలలు చివరికిలా కన్నీటిగా మిగిలిపోయాయి. ఏందిమే? ఏంది వదినా, జడుచుకున్నావా? అమ్మని కాదు, నేనే. ఏమైనాది వదినా? ఏది చూడండి. అయ్యో, జడుచుకుని చేయి కాల్చుకునుండావా? అంత భయపడితే ఎట్టా వదినా? ఇంట్లో ఎట్టా కాపురం చేర్చావు? బాగా కాలినట్టుండదు వదినా, మడుతాండాదా? నూనె రాచాన్రా. తానానికి నీళ్ళెట్టమని చెప్తే ఇట్టా పొయ్యి మీద నీళ్లు వదిలేసి ఏడికి పోయినది. గీతా, అమ్మా, పర్లేదు వదినా, ఏం కాదు, కొంచెం సేపట్లో తగ్గిపోతాదిలే. గీతా, ఇక్కడున్నాను అత్తయ్య. అబ్బా ఆగొదినా, ఏం కాదులే, నూనె రాచా ఉండాను కదా.
మే తీరుబడిగా ఈడ కూసొని కబుర్లు చెప్తాండావేమి? నీళ్లు మరిగినాయి, తానాల గదిలో పెట్టుపో. అమ్మా వదినకి సై కాలనాదే. చెయ్యి కాలినాదా? ఏది? బాగానే కాలినాది మే. పుట్టినింట్లా పొయ్యి దగ్గరకు కూడా పోయినట్టు లేవు మే, అందుకే కాల్చుకుని ఉండాము. 7 నీళ్లకే ఇట్టా చెయ్యి కాల్చుకుంటే వంట చేసేటప్పుడు ఇంకెంత కాల్చుకుంటావో ఏమో. సర్లే, బిడ్డ తానానికొస్తాడు, నీళ్లు పెట్టిరాపో. అమ్మా సై కాలనాదంటే మళ్ళా నీళ్లు పెట్టమంటావేమి? కాలినాది కుడి చెయ్యే గదమే, ఎడమ చెయ్యితో పెడతాదిలే. నువ్వోమే పో. ఆడు తానాల గదిలోకి వచ్చినాక గాడ నీళ్లు లేకపోతే మళ్ళా కేకలేచ్చాడు, పో. మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువా? మగువా మగువా నీ తలరాతలో చిరునవ్వులు కలవా? అలుసుగా చూస్తారు, లోకువ చేస్తారు, అనాది కాలంగా బలవే నువ్వు. నిందలు వేస్తారు, నిన్ను వెలివేస్తారు, మారనిగా నువ్వు పుట్టావు. మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువా? మగువా మగువా నీ తలరాతలో చిరునవ్వులు కలవా? అమ్మమ్మ ఇటువంటి నేను తీసుకెళ్తా. నిన్ను తీసుకెళ్ళమంటే పని వాళ్ళకి ఎందుకు ఇచ్చావని అడుగుతారు. ఎందుకొచ్చిన గొడవ? వద్దు, నేను తీసుకెళ్తానులే. చిన్ని గుండెలే తుళ్ళి పడనే. పద వెళ్దాం. ఏంది మే అట్టా భయపడతా ఉండవో? బొద్దింకా. బొద్దింకంటే భయం అమ్మి నీకు? నిన్ను భయపెట్టిందా మే బొద్దింక? ఒక పని చేయమే, కట్టెల పొయ్యి దగ్గరికి పోయి ఒక నిప్పు కట్ట పట్టుకురా పో పో.
కట్టు తీసుకురా అంటే నిజంగా బొద్దింకల్ని ఏదో చేస్తాడేమో అనుకున్నాను. సిగరెట్ తాగడానికా? ఏందమ్మే, నీకు సిగరెట్ వాసన కూడా పడదా ఏమి? అట్నయితే నా తాన నీకు నచ్చని వాసనలో చాలానే ఉన్నాయమ్మే. అవన్నీ నీకు నచ్చేది ఎప్పుడో, మన శోభనం అయ్యేది ఎప్పుడో. కానీ మాట అంటే మాట ఏమ్మే, నీకు వాసనలన్నీ నచ్చాకనే మన శోభనం. అంతవరకు కొంచెం కూడా నేను ముట్టేదేలే. ఏంది మే ఆడ్నే నిలబడిపోయినావు? రా. నీళ్లు పెట్టినావా? పెట్టానత్తయ్య. చెయ్యి అట్టుండాది. బానే ఉంది. అది చూసినావా? నొప్పి గురించి ఆలోచించే పని చెయ్యబుద్ధి పుట్టదు. అదే పని చేస్తా ఉంటే నొప్పి సంగతే తెలీదు. సర్లే, సర్ది తిందు గాని కూకో. ఏంది మే అట్టా బిగ తీసుకుపోయిండావు? తిను. ఏమైనాది మే? చేయి కడుక్కుంటానత్తయ్య. భగవంతుడా, ఎలా తింటున్నారీ తిండి? ఇలాంటి మనుషుల మధ్య ఎందుకు పడేశావు? అక్షరాలు దిద్దించాల్సిన చేతులతో అంట్లు కడుగుతున్నాను. పాఠాలు చెప్పడానికి బదులు పేడెత్తుతున్నాను. నా నుదిటిన ఇదే రాత రాసున్నప్పుడు
చదువుకోవాలన్న మనసు ఎందుకు ఇచ్చావు? చదువు విలువ తెలిసిన మనిషి కడుపున ఎందుకు పుట్టించావు? అదేదో ఇలాంటి మనుషుల మధ్యనే పుట్టించుంటే ఇలాగే బ్రతికేసుండేదాన్ని కదా. అయినా అంతా అయిపోయాక నిన్ను అనుకుని మాత్రం ఏం ప్రయోజనంలే. గీతా, అయిపోయాను, చూసేసింది. ఏం చేస్తాండవుమే? నిన్నే అడగతాండా, ఏం చేస్తాండావు? అత్తయ్య, అది అలా చూస్తావేంటి? చెయ్యి పెట్టి బాగా కలుపు. అర్థమైందా?